ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మ్యాక్బుక్స్ని ఎలా సెటప్ చేయాలి, అది కూడా ఒక బిగినర్ గైడ్ అనమాట ఇది. అండ్ ఈవెన్ ఒకవేళ మీరు ఎగ్జిస్టింగ్ మ్యాక్బుక్ యూజర్ అయినా సరే మీకు ఇదైతే హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు మ్యాక్బుక్ని ఫార్మాట్ చేసి మళ్ళీ సెటప్ చేస్తున్నారు అన్నట్లయితే ఫస్ట్ స్టెప్లో మీరు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తున్న సైడ్ ఆరో కీని అయితే ప్రెస్ చేయండి, బాటమ్ సైడ్. ఇక నెక్స్ట్ స్క్రీన్లో ఇదైతే అడుగుతుంది కంట్రీని సెలెక్ట్ చేసుకోమని. కంట్రీని సెలెక్ట్ చేసుకొని కింద కనిపిస్తున్న కంటిన్యూ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇక నెక్స్ట్ విండోలో ప్రిఫర్డ్ లాంగ్వేజెస్ అయితే చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. కస్టమైజ్ సెట్టింగ్స్ అనేది ఆప్షన్ అనేది మనకి బాటమ్ లెఫ్ట్ సైడ్ లో దాన్ని క్లిక్ చేసి మీకు అంతా ఓకే సెట్ అయింది అంటే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ. తర్వాత ఇది యాక్సెసిబిలిటీ మెనూ అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఏమైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నట్లయితే మీరు దీన్ని ఆన్ అయితే చేసుకోవచ్చు, అసిస్టెంట్ లాగా యూజ్ అయితే అవుతుంది. ఒకవేళ వద్దనుకున్నట్లయితే నాట్ నో మీద అయితే క్లిక్ చేయండి బాటమ్ రైట్ సైడ్. ఈవెన్ మీరు ఇది కావాలి అనుకున్నట్లయితే ఇది సెటప్ చేసిన తర్వాత కూడా సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వైఫైకి అయితే కనెక్ట్ అవ్వాలి. ఒకవేళ మీ దగ్గర వైఫై లేదంటే మీ మొబైల్ ఫోన్ లో హాట్స్పాట్ ఆన్ చేసుకుని దాని నుంచి అయితే కనెక్ట్ అవ్వండి. దాని తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి బాటమ్ రైట్ సైడ్ లో. ఇంకొక స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది, దాంట్లో మళ్ళీ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇది మైగ్రేషన్ విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ మ్యాక్ బుక్ కానీ లేకుంటే ఓల్డ్ విండోస్ ఉన్నట్లయితే అంటే డేటా కాపీ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడైతే మీరు కనెక్ట్ చేసుకొని కాపీ అయితే చేయొచ్చు అనమాట. వన్స్ ఇది అయిపోయిన తర్వాత కింద కనిపిస్తున్న కంటిన్యూ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇది యాపిల్ ఐడి అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరైతే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ లేదు మళ్ళీ యాడ్ చేసుకుంటామన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. కింద బాటమ్ లెఫ్ట్ సైడ్ సెటప్ లేటర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. తర్వాత ఒక చిన్న పాపప్ వస్తుంది ఈ విధంగా. ఇక్కడ మళ్ళీ మీరు స్కిప్ అనే దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అగ్రీ చేయండి. దాని తర్వాత ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి మీ మ్యాక్బుక్ కి. ఈవెన్ పాస్వర్డ్ కూడా అయితే యాడ్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న కంటిన్యూ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది అనమాట ఇది అకౌంట్ ని క్రియేట్ చేయడానికి. జస్ట్ వెయిట్ అయితే చేయండి, ఏం బటన్స్ ప్రెస్ చేసిన అవసరం అయితే లేదు. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ విండోలో అడుగుతుంది లొకేషన్ సర్వీసెస్. దీన్ని ఆన్ ఆర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు. ఇక నెక్స్ట్ స్క్రీన్ లో కూడా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. దీన్ని కూడా మీరు సెటప్ లేటర్ క్లిక్ చేసి తర్వాత అయితే సెటప్ చేసుకోవచ్చు. ఇక తర్వాత సిరి అయితే వస్తుంది, దీన్ని కూడా మీరు ఆన్ ఆర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్క్రీన్ లో వచ్చేసి టచ్ ఐడి ఎన్రోల్మెంట్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీ మ్యాక్బుక్ కనుక టచ్ ఐడికి సపోర్ట్ చేసినట్లయితే ఇది కూడా మీరు కావాలి అనుకున్నట్లయితే తర్వాత అయితే సెటప్ చేసుకోవచ్చు అనమాట గైస్. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి థీమ్ అయితే అడుగుతుంది అనమాట. ఎటువంటి థీమ్ కావాలని, మీకు డార్క్ లైట్ ఆటో అని. వన్స్ ఈ 3 ఆప్షన్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మెయిన్ స్క్రీన్ లో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. అంతే, ఇప్పుడైతే సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అయితే మీరు మ్యాక్బుక్ ని సెటప్ చేసుకోవచ్చు ఎటువంటి ఎర్రర్స్ లేకుండా. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అవునంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బోల్డ్ అయిన వీడియోస్ మరిన్ని అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో, అది కూడా తెలుగులో.